ప్రపంచంలో ఎన్నో ప్రేమ కథలు, త్యాగాల గురించి మనం వినే ఉంటాం. కానీ ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వింటే ఆశ్చర్యపోవడం ఖాయం. ఒక కూతురు తన తండ్రి ప్రాణాలను కాపాడటం కోసం సమాజం ఏమంటుందో అని ఆలోచించకుండా చేసిన సాహసం ఏంటి? అసలు ఆమె తన తండ్రికి ఎందుకు పాలివ్వాల్సి వచ్చింది? అందరినీ ఆశ్చర్యపరిచే ఓ అద్భుతమైన కథ గురించి ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ పురాతన రోమన్ సామ్రాజ్యం కాలానికి చెందింది. దీనిని చరిత్రలో రోమన్ చారిటీ అని అంటారు. సైమాన్ అనే ఒక వృద్ధుడికి ప్రభుత్వం మరణశిక్ష విధిస్తుంది. అయితే అది సాధారణ మరణశిక్ష కాదు. అతడిని ఒక చీకటి కారాగారంలో బంధించి చనిపోయేంత వరకు ఎటువంటి ఆహారం, నీరు అందించకూడదని రాజు ఆదేశిస్తాడు. ఆకలితో అలమటించి అతను నెమ్మదిగా ప్రాణాలు వదలాలన్నదే ఆ శిక్ష ముఖ్య ఉద్దేశం. సైమాన్కు పెరో అనే ఒక కుమార్తె ఉండేది. ఆమె అప్పుడే ఒక బిడ్డకు జన్మనిచ్చి ఉంటుంది. తన తండ్రి కారాగారాల్లో ఆకలితో అలమటిస్తున్నాడని తెలిసి ఆమె తల్లడిల్లిపోతుంది. ప్రతిరోజు అధికారుల అనుమతి తీసుకొని తన తండ్రిని చూసేందుకు వెళ్తుంది. అయితే లోపలికి వెళ్లే ముందు భద్రతా సిబ్బంది ఆమెను క్షుణ్ణంగా తనిఖీ చేసేవారు. ఆమె ఎటువంటి ఆహారాన్ని లోపలికి తీసుకువెళ్లనివ్వకుండా కఠినంగా వ్యవహరించేవారు. రోజులు గడుస్తున్నా సైమాన్ చనిపోకపోవడం చూసి సైనికులు అనుమానపడతారు. ఆహారం లేకుండా ఒక ముసలివాడు ఇన్ని రోజులు ఎలా బతికున్నాడని ఆశ్చర్యపోతారు. ఒకరోజు పెరు తన తండ్రి దగ్గరికి చూసేందుకు వెళ్ళేటప్పుడు సైనికుడు రహస్యంగా కిటికీలోంచి గమనిస్తాడు. అక్కడ అతను చూసిన దృశ్యం అతడిని షాక్కు గురిచేస్తుంది. పెరు తన తండ్రి ఆకలిని తీర్చడానికి, ప్రాణాలను కాపాడటానికి తన పాలిస్తున్నట్లు అతను గమనిస్తాడు. సమాజం దృష్టిలో ఇది పెద్ద వింతగా అనిపించిన ఒక కూతురుగా తన తండ్రిని కాపాడుకోవటానికి ఆమె చేసిన అత్యున్నత త్యాగం అది. ఆకలితో చనిపోతున్న తండ్రికి తన బిడ్డకు ఇవ్వాల్సిన పాలనిచ్చి ప్రాణం పోస్తుంది. అయితే ఈ విషయం రాజు వరకు వెళ్తుంది. పెరు చేసిన పనిని చూసి మొదట రాజు ఆశ్చర్యపోయినా ఆమె పితృభక్తిని, త్యాగాన్ని చూసి చలించిపోతాడు. చట్టం ప్రకారం అది తప్పైనా ఒక ప్రాణాన్ని కాపాడాలనే ఆమె తపనను గౌరవిస్తూ సైమాన్ను విడుదల చేసేందుకు ఆదేశిస్తాడు. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏమిటంటే ప్రేమ, త్యాగానికి ఎటువంటి సరిహద్దులు లేవు. అందుకే ఈ కథను ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చిత్రకారులు పెయింటింగ్స్ రూపంలో ఇప్పటికీ సజీవంగా ఉంచారు. చూసారుగా ఈ హృదయ విదారకమైన కథ మీకెలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన నిజమైన కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోలో కలుద్దాం.